టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ తెలుగు తేజం హనుమ విహారీ చేసిన ఆరోపణలు ఏపీలో రాజకీయ మలుపును తీసుకొస్తున్నాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఆయన గుడ్ బై చెప్పడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ను ఊపేస్తోంది. నా జీవితంలో ఆంధ్రాకి ఆడను అంటూ విహారీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు ఏపీలో మాటల మంటకు దారితీశాయి. పాలక వైసీపీపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అసలు ఇంతకీ ఏమైంది? వాట్స్ ది స్టోరీ? హనుమ విహారీ ఇప్పుడు ఇదే పేరు ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. ఒక క్రికెటర్ ఏపీ పాలిటిక్స్ను షేక్ చేస్తున్నాడు. ఒకే ఒక్క పోస్టుతో రాష్ట్రంలో జెంటిల్మెన్ గేమ్ కాస్త పొలిటికల్ గేమ్గా మారింది. ఇన్నాళ్లుగా తనలో ఉన్న బాధని ఇలా వ్యక్తం చేశాడో లేదో, అంతే ఇక రాజకీయం రంజుగా మారింది. ఆయన ఇలా పోస్టు పెట్టడంతోనే ప్రతిపక్షాలకి పెద్ద ఆయుధం దొరికినంత పనైంది. ఇదే అదనుగా వైసీపీ సర్కారుపై బాణాలెక్కుపెట్టారు ప్రతిపక్ష నేతలు. హనుమ విహారీ 7 ఏళ్లుగా ఆంధ్ర రంజీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్లో బెంగాల్తో ఆంధ్ర జట్టు మొదటి మ్యాచ్ ఆడింది. ఆ సందర్భంగా 17వ ఆటగాడిగా ఉన్న కేఎన్ పృథ్వీరాజుని కెప్టెన్ విహారీ మందలించారు. ఇంకంతే, పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారికి చిర్రెత్తుకొచ్చింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఫిర్యాదు చేయడంతో మొదటి మ్యాచ్ తర్వాత విహారీని కెప్టెన్సీ నుంచి తీసేశారు. అనంతరం రికీ భూయికు సారథ్యం అప్పగించారు. ఇన్నాళ్లు ఈ అవమాన భారాన్ని భరిస్తూ మ్యాచ్లాడారు విహారీ. అయితే మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో 4 పరుగుల తేడాతో జట్టు ఓడిపోయాక తన మనసులోని ఆవేదనని ఇన్స్టాగ్రామ్ వేదికగా బయటపెట్టారు. రాజకీయ జోక్యం వల్ల కెప్టెన్సీ కోల్పోయానని, తీవ్ర అవమానానికి గురయ్యానని ఆయన పెట్టిన పోస్టు జాతీయ, రాష్ట్ర స్థాయిలో తీవ్ర కలకలం సృష్టించింది. ఇప్పుడు ఇదే పోస్టు ఏపీ రాజకీయాల్ని ఒక ఊపు ఊపేస్తోంది. ప్రతిపక్ష నేతలంతా వైసీపీపై నిప్పులు జరుగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ నీచి రాజకీయాలకి ఇదొక పరాకాష్ట అని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాములు పెట్టిన వైసీపీ సర్కార్కి ఇంతకంటే సిగ్గుచేటు ఏదైనా ఉంటుందా అంటూ షర్మిల ట్వీట్ చేశారు. ఇప్పుడు క్రీడల్ని కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలు వదిలిపెట్టలేదని ఎక్స్ వేదికగా విమర్శించారు. క్రీడలపై వైసీపీ క్రీనీడల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అది ఆంధ్ర క్రికెట్ అసోసియేషనా లేక అధ్వానపు క్రికెట్ అసోసియేషనా అని ప్రశ్నించారు. భారత క్రికెటర్ కంటే వైసీపీ నాయకుడే ముఖ్యమా అని జనసేనాని ఫైర్ అయ్యారు. 16 టెస్టు మ్యాచుల్లో మన భారత్కు ప్రాతినిధ్యం వహించి 5 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ, ఆంధ్రప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్గా గత 7 ఏళ్లలో ఆంధ్ర జట్టు 5 సార్లు నాకౌట్కు అర్హత సాధించడంలో విహారీ పటిమ మరవలేందని అన్నారు. విరిగిన చేతితో పాటు మోకాలి గాయంతో ఆడిన హనుమ విహారీ భారత్ కోసం మరియు ఆంధ్రప్రదేశ్ కోసం సర్వస్వం ఇచ్చాడని గుర్తు చేశారు. కానీ ఈరోజు వైసీపీ కార్పొరేటర్ కారణంగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి విహారీ రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆరోపించారు. మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున భారత క్రికెటర్ అండ్ ఆంధ్రప్రదేశ్ రంజీ టీం కెప్టెన్ కంటే క్రికెట్ బ్యాక్గ్రౌండ్ లేని స్థానిక వైసీపీ రాజకీయ నాయకుడు చాలా విలువైన వ్యక్తిగా మారడం ఎంతో అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ సంఘం కూడా లొంగిపోవడం సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఒక అద్భుతమైన భారత అంతర్జాతీయ క్రికెటర్ ఇక ఆంధ్రప్రదేశ్ తరపున ఎన్నటికీ ఆడనని ప్రమాణం చేసే స్థాయికి టార్గెట్ చేయబడ్డాడని విరుచుకుపడ్డారు. నిబ్బరంగా ఉండాలంటూ విహారీకి చంద్రబాబు ధైర్యం చెప్పారు. ఈ అన్యాయమైన చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రజల నిజమైన స్ఫూర్తిని ఏమాత్రం ప్రతిబింబించవు అన్నారు. జాతీయ స్థాయిలోనూ విహారీకి మద్దతు లభిస్తోంది. పలువురు క్రికెటర్లు కూడా హనుమకు జరిగిన అన్యాయంపై గళమెత్తారు. మరోవైపు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాత్రం ఈ వ్యవహారంపై బాధితుడైన అతని మీదే విచారణకు సిద్ధమవుతోంది. విహారీ అసభ్య భాషా ప్రవర్తనపై జట్టు సభ్యులు, సహాయ సిబ్బంది, ఏసీఏ పాలకుల నుంచి ఫిర్యాదులొచ్చాయి. వీటిపై ఏసీఏ పూర్తిస్థాయి విచారణ చేపడుతుందని ఏసీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఈ ఇష్యూ ఇంకా ఎంతవరకు వెళుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఓవైపు ప్రతిపక్షాల మద్దతు, మరోవైపు పాలకపక్షం కఠిన వైఖరితో ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.